మానవుడు శ్రీకృష్ణుని చేరవలెను అనుకున్న వాళ్ళు ఈ భగవద్గీతను రోజు తప్పక వినవలెను. దీనిని రోజు మీరు పడుకునే ముందు ఈ భగవద్గీతను వింటే మీరు తప్పక శ్రీకృష్ణుని ఎలా చేరుకోవాలో ఇందులో ఉన్నది. శ్రీకృష్ణుడు చెప్పినదే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు నన్ను చేరుకోవడం ఎలా అన్నది శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట చెప్పినాడు. శ్రీకృష్ణ భగవానుని చేరుకున్న వాళ్ళు మరుజన్మంటూ ఉండదు అని శ్రీకృష్ణుడు స్వయాన భగవద్గీత యందు చెప్పినాడు. శ్రీకృష్ణుడు ఇలా పలికెను అర్జునునితో, ఓ పృథకుమారా, భ్రాంతులు కానటువంటి మహాత్ములు మాత్రం దేవి ప్రకృతిని ఆశ్రయించుచుందురు. వారు నన్ను అధీను అవ్విడను అగు దేవదేవునిగా నెరిగియుండుటచే నా భక్తియుత సేవలో సంపూర్ణముగా నిమగ్నులై యుందురు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఉపదేశించెను. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో ఇలా అంటాడు, మహాత్ములైన వారి వర్ణము, మహాత్ములు ప్రథమ లక్షణము, శ్రీకృష్ణునే ధ్యానించువారే మహాత్ములు అని శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా పలుకుచుండెను. మహాత్ముడు అతనెన్నడను భౌతిక ప్రకృతికి లోబడి ఉండడు. అది ఎట్లు సాధ్యమనేది విషయము శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో వివరించుచున్నాడు. దేవదేవుడైన శ్రీకృష్ణుని శరణము పొందినవాడు శీఘ్రమే భౌతిక ప్రకృతి యొక్క ఆధీనము నుండి ముక్తి పొందగలడు. అదియే మహాత్ముని నిజమైన యోగ్యత. కనుక మనుషుడు తన ఆత్మను ఆ భగవానుని ఆధీనము చేసినంతనే భౌతిక ప్రకృతి అదుపు నుండి ముక్తుడు కాగలడన్నది ప్రాథమిక సూత్రం. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా పలికెను, తటస్థ శక్తి అయిన జీవుడు భౌతిక శక్తి నుండి విడివడినంతనే ఆధ్యాత్మిక శక్తి నేతృత్వమునకు మరియు నిర్దేశమునకు వచ్చును. అట్టి ఆధ్యాత్మిక ప్రకృతి నిర్దేశమే దేవి ప్రకృతి అని పిలువబడుచున్నది అనగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఇలా ఉపదేశించెను. శ్రీకృష్ణ భగవానునికి శరణము పొంది ఆ విధముగా పురోగతి పొందినప్పుడు మనుషుడు మహాత్ముడు అనేటి స్థాయిని పొందగలుగును. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు, శ్రీకృష్ణుడే ఆదిపురుషుడు మరియు సర్వకారణములకు కారణమని సంపూర్ణముగా తెలియచున్నందున మహాత్ముడైన వాడు తన మనస్సును కృష్ణునిపై నుండి ఇతరముల వైపు మళ్లింపడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు అర్జున అని శ్రీకృష్ణుడు చెప్పెను. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు, మహాత్ములైన శుద్ధ భక్తుల సాంగత్యము వలనే అట్టి మహాత్ముడు రూపొందగలడు. శుద్ధ భక్తులైన వారు చతుర్భుజ మహావిష్ణువు వంటి శ్రీకృష్ణుని ఇతర రూపములందును ఆకర్షితులుగాక కేవలము అతని ద్విభుజ రూపమునందే అనురాగమును ఆకర్షణమును కలిగి ఉందురు. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా పలికెను, శ్రీకృష్ణుని ఇతర రూపముల ఎడగాని ఇతర దేవతల ఎడగాని మనుజుల
ఎడగాని వారెన్నడను ఆకర్షితులు కారు. అట్టివారే మహాత్ములు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పుతున్నాడు. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా పలికెను: సంపూర్ణ భక్తిభావనతో కృష్ణుని పైననే ధ్యానము నిలిపి ఆ కృష్ణ భక్తి రసభావనలో వారు ఖచ్చితమైన కృష్ణసేవయందు సదా పూజించువారే మహాత్ములై ఇందురు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఉపదేశించెను. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా పలికెను: ఈ మహాత్ములు దృఢనిశ్చయముతో ప్రయత్నించువారై సదా నా మహిమలను కీర్తించుచు నాకు నమస్కారము చేయుచు నిత్య యుక్తులై నన్ను భక్తితో పూజింతురు. అట్టివారే మహాత్ములని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో పలికెను. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు: సామాన్య మానవునికి అధికారికముగా ముద్ర వేయుట ద్వారా మహాత్ముడు కాడు. మహాత్ముని లక్షణములు ఇట వర్ణించబడినవి. మహాత్ముడైన వాడు ఎప్పుడు దేవదేవుడైన శ్రీకృష్ణునే నన్నే నా మహిమలను కీర్తించుటయందే నిమగ్నుడై ఉండును. దానికి ఇతర ఏ కర్మ చేదీను లేకుండా ఆ భక్తుడు కీర్తనమందే సదా నియుక్తుడై భక్తుడై ఉండవలెను. అనగా అతనెన్నడను నిరాకారవాది కాడు. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: కీర్తనమును విషయము చర్చకు వచ్చినప్పుడు మనుజుడు దానిని దేవదేవుని శ్రీకృష్ణ పవిత్ర నామమును, దివ్య రూపమును, దివ్య గుణములను, ఆ శ్రీకృష్ణ అసాధారణ లీలలను శ్రీకృష్ణునే కీర్తించుటకే ఉపయోగించవలెనని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు: అవన్నీయును ప్రతి ఒక్కరిచే కీర్త నియమములు కనుకనే మహాత్ముడైన వాడు దేవదేవుడైన శ్రీకృష్ణుని యెడ భక్తి యుండును. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా పలికెను: శ్రీకృష్ణ భగవానుని నిరాకార రూపమైన బ్రహ్మజ్యోతి వలె అనురక్తుడై ఉండెడివాడు భగవద్గీతయందు మహాత్మునిగా వర్ణింపబడలేదు. అట్టివాడు తదుపరి భిన్నముగా వర్ణింపబడినాడని శ్రీకృష్ణ భగవానుడు నన్ను ఎప్పుడైతే బ్రహ్మజ్యోతితో సమానము లేకుండా చూడకుండా నా భక్తి యందు సేవ చేయకుండా ఉండువాడు మహాత్ముడు కాడని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో పలికెను. మహాత్ముడైన విష్ణువు యొక్క శ్రవణ కీర్తనములందు కూడిన భక్తి చేతనే సదా నిమగ్నుడై ఉండవలేను. అట్టివాడే శ్రీకృష్ణ భగవానుని సేవలోనే నిలిచి ఉంటాడు గాని దేవతలు లేదా మనుష్యుల సేవలో కాదు అని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించెను. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు: ఆ రీతి దేవదేవుని సదా స్మరించుటయే భక్తి అనబడును. దివ్యమైన 5 భక్తి రసములలో ఏదో ఒక భక్తి రసము ద్వారా అంత్యమున ఆ భగవానునితో నిత్య సహచర్యమును పొందవలెనని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో పలికెను. నాలోనే ఐక్యం కావాలనంటే ఆ మహాత్ముడు దృఢనిశ్చయమును కలిగియుండును. దాని యందు జయమును పొందుటకు అతడు తన మనోవాక్కాయ కర్మలన్నింటినీ ఆ దేవదేవుని శ్రీకృష్ణుయందే
వినియోగించును. అది ఏ సంపూర్ణ కృష్ణ భక్తి రసభావనమని చెప్పబడును అనబడును అని శ్రీకృష్ణ భగవానుడు పలికెను. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు: భక్తి యోగమునందు దృఢ వ్రతములు అని పిలువబడు కొన్ని కర్మలు కలవు. ఏకాదశి రోజున మరియు కృష్ణాష్టమి రోజున ఉపవాసము ఉండువాడు అనున్నది అట్టి దృఢవ్రతములలో ఒకటి. దివ్యధామమున శ్రీకృష్ణ భగవానునితో సహచర్యమును పొందనభిలషించు వారి కొరకై ఆచార్యములు అట్టి నియమమును నిబంధనలను ఏర్పాటు చేసి ఉండిరి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో ఇలా అంటాడు: మహాత్ములైన వారు అట్టి నియమ నిబంధనలను నిష్ఠతో పాటింతురు కావున తప్పక కోరిన ఫలమును పొందగలడు. అట్టి నియమ నిబంధనలు అనుసరించని వాడు ఆ ఫలములను పొందలేడు అని శ్రీకృష్ణుడు అర్జునునితో పలికెను. శ్రీకృష్ణుడు ఎప్పుడు నన్నే కొలుచు వారికి నేను వారి అంటే ఉందునని శ్రీకృష్ణుడు పలికెను. భక్తి అనున్నది సులభమే, కానీ ఆనందముతో కూడా ఆచరింప సాధ్యమైనటువంటిది. అట్టి భక్తి యందు కఠినమైన తపోనిష్టలను అవలంబించవలసి ఉంటుంది. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా పలికెను: కనుక మనుజుడు తాను బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమములలో దేనియందును ఏ స్థితి యందున్నను మరియు ప్రపంచములో ఎక్కడున్నను ఎక్కడ నివసించినను కేవలము నిష్ఠోతపుడై ఆధ్యాత్మిక ఆచార్యుని నేతృత్వమున శ్రీకృష్ణ భగవానునకు భక్తియుక్త సేవ చేయువాడు భక్తియోగమున జీవనము గడపవచ్చును. ఆ విధముగా అతడు నిజముగా మహాత్ముడు కాగలడని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో పలికెను. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు: జ్ఞాన సముపార్జన యజ్ఞమునందు భక్తులైన ఇతరులు దేవదేవుడైన నన్ను అద్వితీయునిగా, వివిధ రూపునిగా, విశ్వరూపునిగా పూజింతురు అని శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించుచున్నాడు. సంపూర్ణ భక్తి భావనలో నిలిచి తనను తప్ప వేరే దేవతలను తెలియని వారు మహాత్ములని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపియున్నాడు. ఇట్టి మహాత్ముల స్థాయికి చెందకున్నను శ్రీకృష్ణునే పలు విధములుగా పూజించువారు కొందరు గలరు. శ్రీకృష్ణుడు వారిని గురించి అర్జునునితో ఇలా ఉపదేశించెను: వారిలో కొందరు అర్థులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, జ్ఞాన సముపార్జనయందు విముక్తులైన వారుగా ఇదివరకే శ్రీకృష్ణ భగవానుడు చెప్పియున్నాడు. వీరి కన్నను తక్కువ స్థాయిలో గల ఇతరులు తిరిగి 3 రకములుగా విభజించబడి ఉన్నారు. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: అందులో మొదటి రకము వారు ఆత్మనే భగవానునిగా తలచి తమను తాము అర్పించుకొని ఉందురు కొందరు. రెండవ రకము వారు భగవానునికి ఏదో తోచిన రూపమును ఆరాధించి దానిని అర్చింతురు. ఇక మూడో రకము వారు
భగవానుని విశ్వరూపమును ఆమోదించి దానిని అర్చింతురు. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: ఈ మూడు రకములలో తమను అద్వైతులుగా భావించుచు తమను తామే భగవానుని రూపమున అర్చించువారు అధికముగా ఉందురు. వారు అధములు, అజ్ఞానులు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: అట్టివారు తమనే భగవానునిగా భావించుచు అదే భావనలో తమను తాము పూజించుకొందురు. ఇదియును ఒక విధమైన భగవదర్జనమే. ఎట్లనగా అట్లు చేయువారు తాము దేహాదులము కామనియు కేవలము ఆత్మస్వరూపులమేననియు సంపూర్ణముగా తెలుసుకొందురు. కనీసము వారి యందు అట్టి భావనము ప్రబలముగా ఉండును. సాధారణముగా నిరాకారవాదులు దేవదేవుని శ్రీకృష్ణుని ఈ రీతిగానే అర్చింతురు. ఏ రూపమైనను భగవానుని రూపమే అనేడి భావనలో ఇతర దేవతలను పూజ చేయువారు రెండవ తరగతికి చెందినవారు. ఇక మూడవ తరగతికి చెందినవారు విశ్వమును తప్ప ఇక ఏది ఊహించుకోలేక విశ్వమునే దివ్యముగా భావించి దానిని పూజింతురు. అట్టి విశ్వము కూడా శ్రీకృష్ణ భగవానుని రూపమే అయ్యున్నది అని శ్రీకృష్ణుడు అర్జునునకు చెప్పెను. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా పలికెను: నేనే క్రతువును, యజ్ఞమును, పూర్వుల కొసబడు ఆహూతిని, ఔషధమును నేనే, దివ్య మంత్రమును నేనే, అన్ని అయ్యున్నాను. ఆజ్యమును, అగ్నిని, హుతమును కూడా నేనే అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఉపదేశించెను. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా పలికెను: జ్యోతిష్ఠోమము అను వైదిక యజ్ఞము శ్రీకృష్ణుడే. అదేవిధముగా స్మృతియందు తెలుపబడిన మహాయజ్ఞము కూడా అతడే. పితృలోకమునకు అర్పింపబడు ఆహూతి లేక పితృలోక ప్రత్యర్థమై పునరింపబడు యజ్ఞము కూడా నేనే అని శ్రీకృష్ణుడు చెప్పుచున్నాడు. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు: అట్టి ఆహూతులు నెయ్యి రూపున గల ఒకానొక ఔషధముగా పరిగణింపబడును. అట్టి కార్యమునకు సంబంధించిన మంత్రములు సైతము శ్రీకృష్ణుడే. అన్నీ నేనే అని శ్రీకృష్ణుడు అర్జునునితో పలుకుచుండెను. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: యజ్ఞములందు అర్పింపబడు పాలకు సంబంధించిన పదార్థములన్నీను శ్రీకృష్ణుడే. ప్రకృతి మూలకములలో ఒకటైనందున అగ్నియు నేనే, కానీ అది ప్రకృతికి సంబంధించినది కావున భగవాను నుండి విడివడియున్నదిగా తెలుపబడినది. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: వేరు మాటలలో వేదములందు తెలుపబడిన కర్మకాండ విభాగమునందు ఉపదేశింపబడిన యజ్ఞములన్నీయును వాస్తవమునకు నేనే అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో పలికెను. శ్రీకృష్ణుడు ఇలా పలికెను అనగా శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవయందు నిమగ్నులైన వారు వేదములందు తెలుపబడిన సమస్త యజ్ఞములను నిర్వహించినట్టివారే అగుదురు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో ఉపదేశించెను. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో ఇలా అంటాడు: నేను ఈ జగత్తునకు తండ్రిని,
తల్లిని, పోషకుడను నేనే, పితామహుడను నేనే అయ్యున్నాను. జ్ఞాన లక్ష్యమును పవిత్రమును చేయువాడను ఓంకారమును నేనే. ఋగ్వేదము సామవేదము నేనే, యజుర్వేదములో కూడా నేనే అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఉపదేశించెను. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు: స్థావర జంగమహాత్మకమైన సమస్త సృష్టికి శ్రీకృష్ణుని శక్తి యొక్క వ్యక్తీకరణమై ఉన్నది. ప్రస్తుత భౌతిక స్థితిలో మనము శ్రీకృష్ణుని తటస్థ శక్తులై వివిధ జీవులతో వివిధ సంబంధములను ఏర్పరచుకొనుచున్నాము. ప్రకృతి కారణముగా అట్టి జీవులలో కొందరు మనకు తండ్రిగా, తల్లిగా, తాతగా, సృష్టికర్తగా గోచరింతురు. కానీ వాస్తవమునకు అట్లు గోచరించు వారందరూ శ్రీకృష్ణుని అంశలే. అనగా తల్లి, తండ్రి అది వివిధ రూపములలో ఆచరించున్నది శ్రీకృష్ణుడే గాని వేరు వేరెవ్వరను కాదు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో పలికెను. సృష్టికర్త అని నేనే, ధాతను నేనే అని శ్రీకృష్ణుడు పలికెను. మన తల్లిదండ్రులే గాక సృష్టికర్త, పితామహి, పితామహాదులు అందరూ శ్రీకృష్ణుడే. వాస్తవమునకు శ్రీకృష్ణుని అంశలయ్యున్నందున ప్రతి జీవియు కృష్ణునితో సమానమని పలికెను. కనుకనే వేదములన్నీయును శ్రీకృష్ణుని వైపునకే కేంద్రీకరింపబడి ఉన్నవి. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: తాత్కారణముగా మనము వేదముల నుండి ఏది తెలియ యత్నించినను అది శ్రీకృష్ణ పరజ్ఞానమును పొందుటలో పురోగతియే అగును అని శ్రీకృష్ణ భగవానుడు తెలిపెను. మన స్థితిని పవిత్ర పరచు జ్ఞానము కూడా శ్రీకృష్ణుడే. అదే విధముగా వేద నియమములను అవగతము తెలుసుకొనుట చేసుకొనుట యందు జిజ్ఞాసు వైనవాడు సైతము శ్రీకృష్ణుని అంశయే. శ్రీకృష్ణుడు ఇలా పలికెను కనుక అతడును శ్రీకృష్ణుడే. వేద మంత్రములందు ప్రణవమని పిలువబడు పవిత్ర ఓంకారము కూడా నేనే. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: సామవేదము, రుజుర్వేదము, ఋగ్వేదము మరియు ఆయుర్వేద వేదములందలి అన్నీ నేనే. ఓంకారము మిక్కిలి ప్రధానమగుటచే దానిని శ్రీకృష్ణునిగా అవగాహనము చేసుకొనవలెను. ఓంకారము కూడా నేనే అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఉపదేశించెను. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా పలికెను: గమ్యమును భరించువాడను, ప్రభువును, సాక్షిని, నివాసమును, ఆశ్రయమును, సన్నిహిత స్నేహితుడను నేనే. నేనే సృష్టిని, ప్రళయమును, సర్వమునకు స్థానమును, విధానమును, అవ్యయ బీజమును అయి ఉన్నానని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఉపదేశించెను. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు: గతి ఎనగా చేరవలసిన గమ్యస్థానమని భావము. జనులు తెలియకున్నను వాస్తవమునకు వారందరికీ శ్రీకృష్ణ భగవానుడే చేరవలసిన పరమ గమ్యస్థానము చేర్చును. శ్రీకృష్ణుని తెలుసుకొనలేనివాడు తప్పుదోవ పట్టగలడు అని శ్రీకృష్ణ భగవానుడు నన్ను తెలుసుకోలేనివాడు తప్పుదోవ పట్టగలడు అని పలికెను. అంతేగాక అట్టివాడు నామమాత్ర పురోగతి సాక్షికము లేదా భ్రాంతి మాత్రమే కాగలడు అని అంటాడు. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: కొందరు వివిధ దేవతలను తమ గమ్యస్థానముగా భావించి ఆయా విధానముల తీవ్ర
ప్రయత్నములచే చంద్రలోకము, సూర్యలోకము, ఇంద్రలోకము, మహార్లోకాది వివిధ లోకములను చేరుచుందురు. శ్రీకృష్ణుని సృష్టియే అయి ఉన్నందున ఆ లోకములన్నీ ఏకకాలమున నాతోనే సమానము కాని మరియు శ్రీకృష్ణునితో అసమానులై ఉన్నవి. అవి నాతో సమానం అయినను ఆ దేవతలను పూజించుట వలన మీరు నన్ను చేరుకోలేరు. నన్ను చేరుకునే వాళ్ళు నాయందే భక్తియుక్త సేవలు చేయవలెను. అలా చేసిన వారే నన్ను చేరుకోగలరు అని శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికెను. ఆ లోకములన్నీ శ్రీకృష్ణుడితో సమానము మరియు కృష్ణునితో అసమానులై ఉన్నవి. కృష్ణ భక్తి యొక్క వ్యక్తీకరణములై ఆ లోకములు శ్రీకృష్ణునితో సమానమైనను శ్రీకృష్ణుని సంపూర్ణ జ్ఞానమును పొందుటలో ముందడుగు వంటివి మాత్రమే అని శ్రీకృష్ణ భగవానుడు పలికెను. అనగా శ్రీకృష్ణుడు ఇలా పలికెను అనగా కృష్ణుని వివిధ శక్తుల దరిచేరుట లేదా వాటిని గమ్యముగా భావించుట అనునది శ్రీకృష్ణుని పరోక్షముగా చేరుట వంటిది. కానీ మనుషుడు కాలము మరియు శక్తి వ్యర్థము కాకూడదని తలచినచో ప్రత్యక్షముగా శ్రీకృష్ణ భగవానునే దరి చేరవలెను. శ్రీకృష్ణుడు ఇలా పలికెను. ఉదాహరణకు అనేక అంతస్తులు కలిగిన భవంతి యొక్క చివర అంతస్తుకు చేరుటకు యంత్ర సౌకర్యమున్నచో మెట్ల మీద నెమ్మదిగా ఎలా పోవలెను? సర్వము శ్రీకృష్ణుని శక్తి పైననే ఆధారపడి ఉన్నందున అతని ఆశ్రమము లేనిదే ఏదియు స్థితిని కలిగి ఉండలేదు. సమస్తము శ్రీకృష్ణునికే చెంది అతని శక్తి పైననే ఆధారపడి ఉండుటచే వాస్తవమునకు సర్వజనులకు ఆ భగవానుడే పరమ నియామకుడు అని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా పలికెను. సర్వుల హృదయములందు పరమాత్మ రూపున నివసించుచుందును. అతడే దివ్య సాక్షి. మన నివాసములు దేశములు లేక లోకములన్నీ వాస్తవమునకు శ్రీకృష్ణునితో సమానమే. అతడే పరమ ఆశ్రమమైనందున రక్షణమునకు లేదా దుఃఖనాశములకు ప్రతి ఒక్కరూ అతడినే శరణము పొందవలేను. శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికెను. నీకు ఏదైనా రక్షణము అవసరమైనప్పుడు దానిని నీకు చేకూర్చున్నది నేనే. ఒక జీవశక్తి అయి ఉండవలెనని నీవు గుర్తెరగవలెను. శ్రీకృష్ణుడు ఇలా పలికెను. పరమజీవశక్తి అయి ఉన్నాను. మీ దృష్టికి అతడే కారణమైనందున, నేనే కారణమైనందున లేదా దివ్య జనకునుడైనందున అతనికి మించిన సన్నిహిత స్నేహితుడు కానీ బంధువు కానీ వేరొకరు ఉండరు. శ్రీకృష్ణుడే సృష్టికి ఆది కారణము మరియు ప్రళయము వచ్చుట గాని సర్వమునకు నిదానమైన ఉన్నాడు. సర్వ విధానమై శ్రీకృష్ణుడు ఉన్నాడు. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు సర్వ కారణములకు నిత్య కారణమని తెలుసుకొనవలేను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు. ఓ అర్జున, వేడి నొసగువాడను వర్షమును నిరోధించుట మరియు కురిపించుట చేయువాడను నేనే. అమృతమును మరియు మృత్యువును నేనే. సత్ అసత్తులు రెండును నాయందే ఉన్నవని శ్రీకృష్ణ భగవానుడు తెలిపెను. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటాడు. శ్రీకృష్ణ భగవానుడు తన వివిధ శక్తులచే విద్యుత్తు, సూర్యుల ద్వారా వేడిని, వెలుతురును ప్రసరించుచుండును.
వేసవి కాలమున వర్షము పడకుండా ఆపునది నేనే. వర్షాకాలమున కుండపోత వర్షములు కురిపించున్నది నేనే. ఆ శ్రీకృష్ణుడే జీవితకాలమును పొడిగించుచు మనలను పోషించు ప్రాణశక్తి అయిన అతడు అంత్యమున మృత్యువుగా మనకు దర్శనమిచ్చును. ఈ శక్తులన్నింటినీ విశ్లేషించినచో శ్రీకృష్ణుడు భౌతికము మరియు ఆధ్యాత్మికముల నడమ ఎట్టి భేదము లేదని మనము నిశ్చయించుకొనవలెను, తెలుసుకొనము. అనగా సత్ అసత్తులు రెండును నేనే. కనుకనే శ్రీకృష్ణ భక్తి రసభావన యందు నన్ను పురోగమించిన స్థితి యందు మనుషుడు సత్ అసత్తుల భేదమును గాంచక సర్వమునందు నేనే ఉన్నానని గాంచును. సత్ అసత్తుల రెండును శ్రీకృష్ణుడే అయినందున సర్వ భౌతిక సృష్టులను కలిగియున్న విశ్వరూపము కూడా నేనే అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఉపదేశించెను. శ్రీకృష్ణుని చేరుకోవాలంటే మీరు ఎల్లప్పుడూ శ్రీకృష్ణు సేవలలోనే ఉండవలేనని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పియున్నాడు. ఈ వీడియో విన్నవారు మీకు తెలిసిన మరికొంతమందికి జ్ఞానమును పంచగలరని మా మనవి. కామెంటు చేసినచో జై శ్రీకృష్ణే రాధా అని చేయండి. జై శ్రీకృష్ణ.